ధ్యానించడానికి ఎంతమంది అటెన్షన్తో ఏకాగ్రతతో సిద్ధంగా ఉన్నారో రెండు హస్తాలు చాపి ప్రభువును స్తుతించండి. దేవుని నామమునికే మహిమ చెల్లును గాక. ఆమేన్. ఇందా చెప్పాను కదా, కారణజన్ముడు అని అన్నా నేను. కారణజన్ముడు ఇక్కడ ఉన్నటువంటి చంటి బిడ్డ మొదలుకొని పెద్దల వరకు అందరూ కారణజన్ములే. అంటే కారణజన్ములు అంటే ఒక పని నిమిత్తము ప్రత్యేకించబడి దేవుని చేత ఏర్పాటు చేయబడి ఈ భూమి మీద తల్లి గర్భములో పిండముగా రూపింపబడేటటువంటి వారు. దేవుడు కాలక్రమంలో దేవుడు వారిని మలుచుకుంటూ మార్చుకుంటూ తీర్చుకుంటూ చక్కగా తన పని కొరకు ప్రభు వాడుకుంటారు. అట్లాగే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆగమనం విషయంలో మెస్సియాగా, దేవుడే నరునిగా, యేసుక్రీస్తు నామధేయునిగా ఈ భూమి మీద జన్మించినప్పుడు ఆయన మార్గములను సరళము చేయు నిమిత్తము ఒక అంబాసిడర్గా, ఒక పరిచయం చేసేటటువంటి ఇంట్రడ్యూసర్గా జకరియా ఎలిజబెత్తుల గర్భములో వృద్ధాప్య దశలో యాజక ధర్మంలో ఉన్నటువంటి ఆ జకరియా ఎలిజబెత్తుల గర్భంలో యోహాను జన్మించాడు. బాప్తిస్మ యోహాను, అపోస్తలుడైన యోహాను, బాప్తిస్మమిచ్చి యోహాను, ఇట్లాగా యోహానులు చాలామంది ఉన్నారు బైబిల్లో. మనము జనరల్గా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో కూడా జాన్ ద బ్యాప్టిస్ట్ అని ఆ బ్యాప్టిస్ట్ అనేది కలుపుతారు ప్రత్యేకించడానికి ఆయన్ని, అందరికీ తెలిసినట్లుగానే. ఆయన ఆ దినాలలో మండుచు ప్రకాశించే అగ్ని వంటి వానిగా దేవుడు ఆ వ్యక్తిని నియమించారు. ఎంతటి పౌరుషం కలిగిన వాడు, ఎంతటి ధైర్యం కలిగిన వాడు, యేసయ్యను పరిచయం చేయటానికి అన్నట్లుగా ముందుగా పంపబడినటువంటి దూతగా యోహానుని చూస్తాం మనం. ఆ బాప్తిస్మ యోహాను ఎదిగి ఆయన అడవి మిడతలను తేనెను ఆహారంగా, చర్మపు వస్త్రాలు ధరించుకున్నటువంటి వ్యక్తిగా, మనం అడవిలో జీవిస్తున్నటువంటి వ్యక్తిగా, ధైర్యముతో పౌరుషంతో పాపాన్ని ఖండించేటటువంటి ఒక వ్యక్తిగా మనం చూస్తాం. శాస్త్రుల్లో, పరిసయ్యుల్లో, సద్దూకయ్యుల్లో, అప్పుడు రాజరికపు వ్యవస్థలో ప్రజలను పాలించే వారిలో ఉన్న అన్యాయాన్ని, అక్రమాన్ని ఏ విధంగానూ సమర్థించకుండా చాలా నిక్కచ్చిగా, కటువుగా, సూటిగా వాళ్ళని హెచ్చరిక చేసేవాడు. అలాగా హెచ్చరిక చేసే క్రమంలో మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనాన్ని చూస్తే, మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనము, అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. చాలండి. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. బాప్తిస్మము ఇస్తూ ఉన్నాడు. ఎప్పుడు ఎవరు చూడలేదు అటువంటి ప్రక్రియ. ఇంతకుముందు ఎవరు ఇచ్చినట్లు ఎవరు చూడాల, యూదుల్లో కానీ, శాస్త్రుల్లో కానీ, పరిసయ్యుల్లో, సద్దూకయ్యులు. ఇదేదో కొత్త పద్ధతిలా ఉందే. మనమైతే స్నానం చేయడానికి వెళ్ళి నీళ్ళల్లో మునిగొచ్చేస్తాము. కానీ ఇతను ఏం చేస్తున్నాడు? బాప్తిస్మం ఇస్తున్నాడు, నీళ్ళల్లో ముంచుతున్నాడు. దేనికంటే పాప క్షమాపణ నిమిత్తం అంటున్నాడు. మారు మనసుకు తగిన ఫలం పొందండి అంటున్నాడు. మారు మనసు అనే మాట అంటున్నాడు. బతుకులు మార్చుకోండి అంటున్నాడు. హెచ్చరిక చేస్తున్నాడు. ఎవరి గురించి కూడా ఈయనకి తెలియకుండానే అందరి గురించి చెప్పేస్తూ ఉన్నాడు. పాపాలను ఖండిస్తూ ఉన్నాడు, గద్దిస్తూ ఉన్నాడు, హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అనేక మంది పరిసయ్యుల్లోనూ సద్దూకయ్యుల్లోనూ బాప్తిసం పొందడానికి రావటం చూసి అంటున్నాడు, సర్పసంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకోవటానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అంటే అర్థం ఎవడు చెప్పాడని కాదు, ఎవరో చెప్పలేదు కదా మీకు. ఇదిగో హెచ్చరిక, మీరు సర్పసంతానము అన్నాడు. ఎంత ధైర్యం ఉండాలి! నిష్ట కలిగిన మత ప్రవిష్టులైనటువంటి మతనాయకులుగా ఉన్నటువంటి వారందరూ కూడా ఈ నూతన ప్రక్రియ ఏదో చేస్తున్నాడు యోహానని వచ్చినప్పుడు వాళ్ళను గద్దించడానికి ఎంత ధైర్యం కావాలి? వారిని గద్దించాలంటే చాలా ధైర్యం కావాలి.
ఎంత ధైర్యం కావాలంటే ప్రాణాలను సహితము లెక్క చేయనంత ధైర్యం కావాలి. అట్లే చెప్పాడు, పౌరుషంగా చెప్పాడు, అగ్నిలాగా మండుతూ చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అక్కడికే వచ్చేటప్పుడు చూసి అన్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఇదిగో ఆయన చెప్పుల వారిని విప్పటానికైనా నేను పాత్రుడను కాను. ఆయన హెచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉంది. నేను అనేది ఏంటంటే, ఈరోజు మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, అంత ఘాటుగా, అంత సూటిగా, అంత గంభీరంగా హెచ్చరిక చేసినటువంటి ఆ హెచ్చరిక మనకు వర్తిస్తుందా లేదా? సర్పసంతానమా అనేటటువంటి ఆ సంబోధన మనకు కూడా చెందుతుంది కదా. పాపం చేత శాపగ్రస్తులుగా ఉన్న మనము అపవాది శోధించి, అపవాది మళ్ళించి, ఆదాము హవ్వల చేత ఆజ్ఞాతిక్రమం చేయించటం ద్వారా ఆ కర్మపాప సహితులుగా పుట్టుకొచ్చినటువంటి మనందరం కూడా ఏ సంతానం? సర్పసంతానమే. అటువంటి స్థితిలో ఉన్న మనల్ని ప్రభువు దేవుని సంతానంగా చేయడానికి ఇష్టపడతా ఉన్నారు. దేవుని ప్రణాళిక చొప్పున, దేవుని పద్ధతి చొప్పున, దేవుని ఆలోచన చొప్పున మనలందరినీ కూడా దేవుని బిడ్డలుగా, దేవుని వారసులుగా, దైవ జనాంగంగా చేయటం దేవునికి ఇష్టం కనుక ఈ పద్ధతి, ఈ పవిత్ర కార్యం ద్వారా మనందరం కూడా ఏంటంట, ఏమన్నాడు ఆయన చివర్లో అన్న మాట ఏంటి? సర్పసంతానమా, ఉగ్రత నుంచి తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము పొందని. ఫలించాలి, మారు మనస్సుకు తగిన ఫలం. రాబో ఉగ్రత నుండి మిమ్మలను తప్పించడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఇంతకుముందు ఎవరు లేరు. విచ్చలవిడి బ్రతుకు బతకండి, మీ ఇష్టం వచ్చినట్టు బతకండి. ఎవరి విలాసాలు వాళ్ళవి, ఎవరి సరదాలు వాళ్ళవి, ఎవరి పాపం వాళ్ళది. ఈరోజు ఈ హెచ్చరిక అప్పుడు యోర్దాను దగ్గరికి బాప్తిస్మాలకు వచ్చినటువంటి వారికి చేసిందని చదువుకొని వదిలేస్తే కుదరదు. ఈ రోజున మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ ఆర్థిక పరిస్థితిలో ఉన్నా, దేశం లెక్క పెట్టేటటువంటి మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, పేదరికం, అవి ఇవి ఎక్కడున్నా ఒకటే గుర్తుపెట్టుకోండి, మనము రాబో ఉగ్రత నుండి తప్పించబడాల్సిందే. నేను రాబోయే ఉగ్రతలో పాల్గొంటాక హాయిగా ఇష్టపడుతున్నానని వాళ్ళు ఎవరైనా చేస్తారా? అలాగని రాబో ఉగ్రతలో నశించిపోవటం బాప్తిస్మ యోహానికి ఇష్టమా? వాళ్ళ క్షేమం కోరి వారు ఆ ఉగ్రత నుంచి తప్పించుకోవాలని దైవ చిత్తానుసారంగా అక్కడ ఆయన ఈ బాప్తిస్మ కార్యక్రమం జరిగిస్తూ ఉన్నారు. మరి ఈ బాప్తిస్మ కార్యక్రమంలో ఆయన ఎవరి పేరున బాప్తిస్మ ఇచ్చేవాడు? కుమారుడు వచ్చారా? పరిశుద్ధాత్ముడు ఉన్నారా? తండ్రి నామములో దేవుని పేరట వాళ్ళకి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం ఇచ్చాడు. మారు మనసుకు తగిన ఫలము ఫలించాలని. మారు మనసు పొంది అలా ఉండిపోవటం కాదు, ఆ మారు మనసుకు తగిన ఫలం అంటే ఏంటది? బాప్తిస్మము. బాప్తిస్మం తర్వాత మెట్టు పరిశుద్ధాత్మ వరము, కృపా వరములు, ఫలములు, ఆ ఎదుగుదల, పరలోక రాజ్యానికి వారసులయ్యే స్థితి. ఇది ఒక క్రమం. ఈరోజు మండుచు అగ్నిలా ప్రకాశించే ఆ పౌరుషం కలిగిన క్రీస్తుకు ముందస్తుగా పరిచయం చేయటానికి అన్నట్లుగా పంపబడిన ఈ బాప్తిస్మ యోహాను భక్తుడు అడిగిన ప్రశ్న, చెప్పిన హెచ్చరిక, ఈ రెండింటిని మనకు అన్వయించుకుంటే మనము కూడా రాబో ఉగ్రత నుంచి తప్పించుకోవటానికి మనకెవరైనా బుద్ధి చెప్పారా? ఇప్పటి వరకు చెప్పలేదా? చెప్పండి. బుద్ధి చెప్పలేదు ఎవరు మనకి? ఒకసారి చెప్పారా? 2 సార్లు చెప్పారా? దశాబ్దాలుగా చెప్తున్నారు, దశాబ్దాలుగా చెప్తున్నారు. కొంతమందికి ఆ రాబోయే ఉగ్రత అంటే లెక్కలేదు. మా ముత్తాత అన్నాడు, రాకడన్నాడు, మా తాత అన్నాడు, మా నాన్న అన్నాడు, మా అమ్మ అంది, నేనన్నాను, మా పిల్లలు అన్నారు, ఇంకా రావట్లేదు ప్రభు అంటున్నారు.
ఆ ప్రశ్న నువ్వు అడుగుతున్నావంటే నీ అర్థం ఏంటంటే నువ్వు దేవుని కంటే తెలివైన వాడిని అనుకుంటున్నావు. అంటే దేవునికి నువ్వు సలహాలు ఇస్తావా? ఎప్పుడు రావాలో చెప్తావా? ఎప్పుడు రాలేదో జ్ఞాపకం చేస్తావా? ఆయనకు కుమారుడైన క్రీస్తు వారిని ఎప్పుడు ఈ భూమి మీదకి పంపి వధువైన సంఘముని ఎదుర్కోవటానికి తీసుకొని వెళ్ళటానికి ఎప్పుడు నిర్ణయిస్తారో అప్పటి వరకు నువ్వు నేను తరాలు 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 వేచి ఉండవలసిందే, ఎదురు చూడవలసిందే. ఈ నిరీక్షణ అనేటటువంటిది మనలను సిగ్గుపరిచే నిరీక్షణ కాదు, వీగిపోయే నిరీక్షణ కాదు. మనలను నిశ్చయముగా పరిశుద్ధాత్మని ద్వారా సిద్ధపరచి మహిమ రాజ్యములోనికి తీసుకువెళ్ళగలిగిన గొప్ప నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ, మనలను నిరాశపరచని నిరీక్షణ, వీగిపోని నిరీక్షణ, గొప్పదైన నిరీక్షణ. ఏమంటున్నాడు ఆయన? మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. అదే బాప్తిస్మము. ఆ బాప్తిస్మం అనే దాని ద్వారా మనము దేవుని కుమారులుగా కుమార్తెలుగా మార్చబడుతూ ఉన్నాం. ఎప్పుడు దేవుని కుమారులు కుమార్తెలు అవుతామో అప్పుడు మనందరం కూడా దేవుని రక్షణ హస్తపు వలయంలో, భద్రతా వలయంలోనికి వెళ్ళిపోతాం. ఉగ్రత నుంచి తప్పించబడతాం. అది ఎంత గంభీరంగా చెప్పారు. అందుకని ఈరోజు ఆ హెచ్చరిక మనకు కూడా చేయబడిందని కనుక మనం తీసుకుని ధ్యానించుకుంటే మనము రాబో ఉగ్రత నుంచి తప్పించుకోవటానికి సిద్ధపడిన వాళ్ళం అవుతాం. ఈ మధ్యకాలంలో ఒక దైవజనుడు సవాలుగా విసిరినటువంటి మాట నన్ను కదిలించింది. అందరూ అన్ని సిద్ధాంతాలు, అన్ని కథలు, అన్ని కమామేషాలు, థ్రిల్ అయ్యేటటువంటి కథలు, అబ్బా అబ్బా అనుకునేటటువంటి సంగతులు చెప్పేస్తున్నారు. రాకడ గురించి, రాబో ఉగ్రత గురించి, నరకాగ్నిగుండం గురించి, పరలోకం గురించి, శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉండటాన్ని గురించి చెప్పేవాళ్ళు అరుదైపోయారని చాలా చాలా బాధపడ్డారు. ప్రవీణ్ పగడాల గారు కూడా బాధపడ్డారు. గంటెల ప్రకాష్ గారు కూడా బాధపడ్డారు. చాలామంది చాలా వేదన పడ్డారు. రాకడను గురించిన వర్తమానాలు చెప్పట్లేదు. దేవుడు ఎలా ఆరోగ్యం ఇస్తారు, దేవుడు ఎలా ఆశీర్వాదం ఇస్తారు, దేవుడు గుడిసి నుంచి రేకుల షెడ్డుకి, రేకుల షెడ్ డాబాకి, డాబా నుంచి బహుళంతస్తుల మేడలకి, సైకిల్ నుంచి కారుకి, హెలికాప్టర్ ఇచ్చినా కూడా సంతృప్తి లేదు మనిషికి. హెలికాప్టర్కు తీసుకున్నవాడు ఏమంటున్నాడు? చార్టర్డ్ ఫ్లైట్ కావాలంట, వాడికి సొంత విమానం కావాలంట. మనిషికి ఈ విషయాల్లో పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేయించి తప్పేం కాదు, చేయించుకోండి. కానీ ప్రధానమైనది ఏమిటి? అన్నిటికంటే మనం దేవుని దగ్గర నుంచి శ్రేష్టమైన వాటిని ఏం అడగాలి? శ్రేష్టమైనది ఏమనుకుంటున్నారు మీరు? మనము గ్రహించాల్సింది శ్రేష్టమైనది అంటే ప్రభువుని అడగవలసింది ఏంటి? ఇదే, అయ్యా ఈ క్రైస్తవ జీవితపు పరమార్థము నీ దగ్గరికి రావటమే. నువ్వు చెప్పావుగా, మీకు అందరి కొరకు నేను ఇక్కడ నివాసాలు సిద్ధపరుస్తూ ఉన్నానని. అక్కడికి నేను రావాలంటే పరిశుద్ధులుగా ఉంచటం కూడా ఆయనే చేయరు. పరిశుద్ధతలో ఉండమని ఆయన చెప్తున్నప్పుడు పరిశుద్ధులుగా మనం ఉండాలి. దేవుడు మనిషికి ఒక గైడ్ని ఇచ్చారా? 750 కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో, అంతేనండి. 750 కోట్ల మంది ఉంటే సుమారుగా ఇంకొక 750 కోట్ల మందిని పెట్టాలి దేవుడు. ఒక్కొక్క ఆమెన్ రావు గారికి ఇంకొక ఆమెన్ రావు గారు ఏంటంటే, తప్పు చేయొద్దు. మణిప్రకాశం ఇంకో మణిప్రకాశం పెట్టి, నేను చూస్తున్నా, నుంచో, కూర్చో, పడుకో, తిను, ఇది తిను, అది మాట్లాడు, అలా చెప్పరాలి మనకి. చాలా సంగతులు ఎవరు చెప్పకుండానే మనం చేస్తున్నాం గొప్ప సంగతులు. కానీ రాబో ఉగ్రత నుంచి తప్పించుకోవటానికి, పరలోక రాజ్య వారసులు కావటానికి, మారు మనసుకు తగిన ఫలం పొందటానికి, ఫలించడానికి మనం ఏం చేస్తున్నాము? ఎవరి మీదకి ఉగ్రత వస్తుంది? ఒకటో పాయింట్, ఎవరి మీదకి ఉగ్రత వస్తుంది. రెండవది ఏంటంటే ఉగ్రత ఎలా వస్తుంది, ఎవరి మీదకి ఉగ్రత వస్తుంది ఒకటి. రెండవది ఎలా వస్తుంది ఆ ఉగ్రత. ఆ తర్వాత మూడవది శిక్ష తప్పదు. 3 విషయాలు. ఒకటి ఎవరి మీదకి వస్తుంది, రెండవది ఎలా వస్తుంది, మూడవది ఏంటంటే శిక్ష తప్పదు. అంతే ఫైనల్గా. ఈ 3 విషయాలను మనం వివరంగా మనకున్న సమయంలో ధ్యానం చేసుకుందాం. చూడండి, సొదొమ గొమొర్రా పట్టణాల మీదకి
దేవుడు ఏం చేశారు? అగ్ని గంధకాలను దించారు. దాని యొక్క పాపము ఎంత పరిణితికి చెందిందంటే, ఎంత పరిపక్వతలోకి వెళ్ళిపోయిందంటే, పరలోకంలోంచి లోతు కుటుంబం దగ్గరకు దూతలు వస్తే ఆ ప్రజలు ఏమని కోరారంటే, ఆ దూతలు మాకు బయటికి పంపించండి, వాళ్ళతో మేము పాపం చేస్తామన్నారు. ఎంత ఘోరం అండి, ఎంత ఘోరం! భూమి మీద గొప్పవారిగా ఉన్న వాళ్ళు అతిథులుగా మన గృహాలకు వస్తే అబ్బో అని భావించే మనం, సాక్షాత్తు దేవదూతలు వారి గృహంలోకి వస్తే వారితో పాపం చేయాలి, బయటికి పంపించం. అంతే. ఈ మనుషులతో పాపం చేసినటువంటి స్థాయి సరిపోక దూతలతో పాపం చేస్తే ఎలా ఉంటుందో అని కాంక్షించేటటువంటి నీచమైన భ్రష్టత్వంలోకి దిగినప్పుడు దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? అబ్రాహాము ఎంతగా గోజాడాడు ప్రభుతో, అయ్యా ఇంతమంది ఉంటే ఆ దేశాన్ని నాశనం చేయకుండా కాపాడతావా అంటూ 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 చివరికి ఎక్కడికి వచ్చారు ఆయన? 10 మంది దగ్గరకు వస్తే 10 మంది కూడా అవి మారవు. ప్రభువు నిర్ణయం తీసుకున్నారంటే అవి మారేవి కాదు. చాలామంది అంటారు, మీ దేవుడు కరుణా సంపన్నుడు అంట కదా, కరుణ కలిగిన వాడంట కదా, క్షమిస్తాడంట కదా, జాలి కలిగిన దేవుడు అంట కదా, దయా దాక్షిణ్య పూర్ణుడు అంట కదా, కరుణా సంపన్నుడు అంట కదా. ఇదేంటి? వాడెవడో అంటాడు బుద్ధిహీనుడు, కళ్ళు మూసుకుపోయాడు, కళ్ళు వెనకాల ఉంటాయి, బుర్రలో వెనకాల. వాడంటాడు ఈ విషయమే అంటాడు. ఏమంటాడంటే, వాళ్ళు దేవుడు గొప్పోడంట, అదంట ఇదంట సిలువ మీద మేకులేసి కొడుతుంటే ఏం చేసుకోలేకపోయాడు చేతగానోడు, ఆడం కూడా అని మాట్లాడుతున్నాడు, దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. వాళ్ళ దేవుడు అంట ఉగ్రత అంట, నమ్మిన వారు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధించబడునని దాని గురించి మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి కనుక సంసారి అయితే, ఆ వ్యక్తికి పిల్లలుంటే ఆ పిల్లలను వాడు శిక్షించిన విధానం, ఇతను పిల్లవానిగా ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు శిక్షించిన విధానం గుర్తొస్తే వాడికి తెలుస్తుంది. ఎందుకు శిక్షించేది? ఎవరైనా సరే కన్న బిడ్డల మీద ప్రేమ లేకుండా ఎవరు ఉండరు కదా. ఎంత ఆప్యాయత ప్రేమ ఉంటుందో కదా కన్న బిడ్డల మీద. వారిని తండ్రి శిక్షిస్తున్నాడంటే అర్థము చంపేస్తాడా? ఒక పెద్ద బండ తీసుకొచ్చి తలకాయ మీద వేసి చంపేస్తాడా? లేకపోతే కత్తితో పొడిచి చంపేస్తాడా? కాల్చి చంపేస్తాడా? ఊరేసి చంపేస్తాడా? రైలు కింద పడేస్తాడా? అవేం చేయడు కదా. క్రమశిక్షణ చేయటం కొరకు దేవుడు మనపై ఉగ్రతను కురిపిస్తాడు. చూస్తారు, క్రమపరచడం కొరకు చేస్తారు. అప్పటికీ కూడా నోవాహు జలప్రళయ కాలంలో లోకమంతటిని నాశనం చేసేసిన తర్వాత ప్రభు అనుకున్నారు, ఎంత చేసినా కూడా నరుని హృదయంలోని తలంపులని కేవలం చెడ్డవి కాబట్టి ఇక మీదట నేను ఇట్లాగా నాశనం చేయనని ఆకాశంలో ఒక మేఘధనస్సును పెట్టారు దేవుడు. ఒక స్టాంప్ వేశారు, ఒక నిబంధన గుర్తును వేశారు. దేవుని ఉగ్రతను తాళగలిగిన వాడెవడు? దేవుని ప్రేమను అనుభవించకుండా ఉండగలిగిన వాడెవడు? ఈ చాయిస్ అంతా మనదే. ఉగ్రతను అనుభవించాలన్నా నీ ఇష్టమే, దేవుని ప్రేమలో బతకాలన్నా నీ ఇష్టమే. చాయిస్ మనదే, ఎంపిక మనదే. ఆదికాండం 19వ అధ్యాయము 24-25 వచనాలు చూసినప్పుడు, అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణములో నివసించిన వారినందరినీ నేల మొలకలను నాశనం చేశాడు. నేల మొలకలను కూడా నాశనం చేశాడు. ఏమి మిగల్చలా. సొదొమ గొమొర్రా జంట నగరాలు పాపము విచ్చలవిడిగా వ్యాపించిన చెలరేగిపోయినటువంటి స్థితిగతుల మధ్యలో వారు లోబడకపోయినందువల్ల 10 మంది కూడా లేరంట. 10 మంది కూడా లేరు. ఇంకా దారుణం ఏంటంటే, ఈ కుటుంబం అనుకుంటున్న సమయంలో లోతు భార్య కూడా, అబ్రహాం అనుకొని ఉండొచ్చు, లోతు భార్య కూడా కలిస్తే ఆ 10 మందిలో కొంత సంఖ్య మెజారిటీ ఉండేదేమో. ఆవిడ కూడా ఇంకా ఆశలు చంపుకోలేక కొంత దూరం వెళ్ళి మళ్ళీ వెనక తిరిగి చూసింది, చేయొద్దన్న పనిని చేసింది. అందుకని దుర్మార్గత విస్తరించిపోయినటువంటి అప్పుడు దేవుడు తన ఉగ్రతను కురిపిస్తాడు, అందులో ఏ సందేహం లేదు. ఆయన డిసిప్లిన్ చేస్తే మామూలుగా ఉండదు. కరోనా ఎందుకు వచ్చింది, పాస్టర్లను కూడా చంపేసిందని మాట్లాడుతున్నప్పుడు అందరూ తేల్చింది ఒకటే, దేవుడు
మనుషులను క్రమశిక్షణ చేయటానికి ఇష్టపడ్డాడు. అటు భౌతికంగా ఇటు ఆత్మీయంగా రెండు రీతులుగా కూడా క్రమశిక్షణ చేయటానికి ఇష్టపడినటువంటి వాడు ప్రభు. ఎప్పుడు దేవుడు ఉగ్రతను కురిపిస్తాడు అంటే యెహెజ్కేలు పుస్తకం, ప్రవచన పుస్తకం 14వ అధ్యాయము. అందరూ తెరవండి. యెహెజ్కేలు ప్రవచన పుస్తకం 14వ అధ్యాయము 13-14 వచనాలు. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారముగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును. నోవహును దానియేలును యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో నుండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఎవరైనా ఒక దేశము విశ్వాసఘాతకమై దేవుని దృష్టికి అనుకూలంగా లేకుండా ప్రతికూలంగా ఉగ్రతకు పాత్రమై ఉంటే గనక అక్కడ అంటున్న మాట ఏంటంటే ఆ ప్రాంతములలో నీతిమంతులుగా ఉన్నవారు మాత్రము రక్షింపబడతారు, మిగిలిన వారందరూ కూడా నశించిపోతారు. మనం చాలామంది అనుకుంటాం, నా భార్య ప్రార్థన వల్ల నేను పరలోకానికి వెళ్ళిపోతాను, నా భర్త ప్రార్థన వల్ల నేను పరలోకానికి వెళ్ళిపోతాను, మా అమ్మమ్మ ఉంది కదా మా కొరకు ప్రార్థన చేస్తుంది, మా తాత ఉన్నాడు కదా మా కొరకు ప్రార్థన చేస్తాడు, మేమందరం పరలోకానికి వెళ్ళిపోతాం. నీ ప్రార్థన వల్ల నువ్వే వెళతావు, నీ తాత ప్రార్థన వల్ల నువ్వు వెళ్ళవు, నీ భర్త ప్రార్థన వల్ల నువ్వు వెళ్ళవు పరలోకానికి. తిరగలు విసురుతూ ఇద్దరు ఉంటేనంట, ఒకళ్ళేమో వెళ్ళిపోతారు, ఒకళ్ళు ఉండిపోతారట. పొలంలో ఒక నాట్లు వేస్తుంటే ఒకడు ఉంటాడు, ఒకటి వెళ్ళిపోతారంట. అర్థం కాదట. అందుకనే గమనించాల్సింది ఏంటంటే ఎవరి నీతి వాళ్ళని రక్షిస్తుంది. ఎవరి నీతి అంటే నా ఉద్దేశం ఆ వ్యక్తుల స్వనీతి కాదు. దేవుడు చెప్పినట్లుగా పరిశుద్ధతలో జీవించేటటువంటి వ్యక్తులను వారిని వారు కాపాడుకోగలుగుతారు తప్ప. ఇక్కడ అంటున్న మాట అదే. ఏమన్నా నోవహు కానీ దానియేలు కానీ యోబును కానీ అట్టి దేశములో ఉండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుంటారు. స్పష్టంగా చెబుతుంది వాక్యం. ఇంకొక చోట అన్నారు, తండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లల పళ్ళు పులిస్తా. ఎలా అవుతాయండి? ఎవరు దేనికి బాధ్యులో వారే దాని ఫలితం చూస్తారు. అందుకని యెహెజ్కేలు పుస్తకంలో మాట్లాడుతున్న మాట ఏంటంటే పట్టణాల మీదకి సొదొమ గొమొర్రా మీదకి వచ్చినటువంటి ఉగ్రత వలె దేవుడు విశ్వాసఘాతకమై ఉన్నటువంటి దేశాన్ని దేన్నైనా సరే దేవుడు ఉగ్రత పాలు చేస్తారు. దేశం మీదకి కూడా ఉగ్రత వస్తుంది. ఎవరి మీదకంటే దేశం అంటే ఏంటి? ఇక్కడ రాస్తున్న మాట మనుషులనే అంట్లా. ప్రతి వచనంలో కూడా ఏమంటున్నాడంటే మొలకలను సహితము చిగురులను సైతం అంటే నేలను బోడి చేసేస్తాడు దేవుడు. బతికితే బలుసాగులు దీనికి బతకొచ్చని కొంతమందికి తెలివైన వాళ్ళు మాట్లాడతారు. బతికితే బలుసాగులు దీనికి బతక. ఆ బలుసాగులు కూడా ఉండవు భూమి మీద నువ్వు బతకటానికి. జాగ్రత్త సుమ. ఆ తర్వాత మూడవది చూద్దాం. 3వ లేఖన వచనాలను చూద్దాం. ఏ దేశాల్లో ఏ ప్రాంతాల మీదకి దేవుని ఉగ్రత వస్తుంది? యోహాను భక్తుడు అన్నారే, సర్ప సంతానమా రాబో ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఇక్కడ ఆదికాండములో 6వ అధ్యాయంలో నోవహు తాతగారి సంగతి కూడా చూస్తే అక్కడ కూడా ఒక వచనము మనం తప్పక చదువుకోవలసి ఉంది. అదేంటంటే 11వ 6వ అధ్యాయం 11 నుంచి 13 చూస్తే 11 చూడండి. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. చూడండి, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకున్నవారు అంటే దేవుడు ఉద్దేశించిన మార్గం కాకుండా వారు ఇష్టపడిన సొంత మార్గాలలో ప్రయాణించినందువల్ల. ఇంతకుముందు దేశం అన్నాం, అంతకుముందు పట్టణాలు అన్నాం. ఫస్ట్ సొదొమ గొమొర్రా పట్టణాలు,
తర్వాత ఏ దేశము, ఏమన్నాడు అక్కడ, ఏ దేశము విశ్వాసఘాతకు, ఆ మాట మర్చిపోయాను నేను, విశ్వాసఘాతకులుగా ఉంటారో ఆ దేశము. ఇప్పుడు వచ్చేసరికి ఏమంటున్నాడు, ప్రపంచం. భూలోకం అంటే ఏంటి అర్థం? మొత్తం గ్లోబ్ మొత్తం పాడైపోవటం, గ్లోబ్ మొత్తం పాడైపోతుంది, దేశాలు పాడైపోతున్నాయి, పట్టణాలు పాడైపోతున్నాయి. అన్నిటి మీద కూడా దేవుని ఉగ్రత ఖచ్చితంగా రాకమానదు. కీర్తనల పుస్తకం చూడండి, సంకీర్తనలు 106వ సంకీర్తన. అందరూ తెరవండి పరిశుద్ధ సత్యవేద గ్రంథాలు. ఎవరైనా బైబిల్ చూడలేని పక్షంగా ఉంటే మీరు స్క్రీన్ మీద పిల్లలు పెడుతున్నారు చూడండి. ఖచ్చితంగా మాత్రం వాక్యాన్ని వెంబడించాల్సిందే, వాక్యాన్ని ఫాలో అవ్వాల్సిందే. వాక్యమే మనకు ఆధారం. దేవుని లేఖనమే మన విశ్వాస జీవితానికి, విశ్వాసఘాతకులు కాకుండానట్లుగా ఉంచడానికి ఉపయోగపడేది దేవుని లేఖనం మాత్రమే. అదే మన చేతిలో ఉంచబడిన పరిశుద్ధ సత్యవేద గ్రంథం. దాన్ని చూస్తూ గమనిస్తూ మనము ధ్యానం చేద్దాం. 106వ సంకీర్తన 16 నుంచి 20 వచనాలు చూడండి. వారు తమ దండుపాళెములో, చూడండి, వారు తమ దండుపాళెములో మోషేయందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోనునందును అసూయపడిరి. భూమి నెరవిడిచి దాతానును మింగెను. అది అబీరాము గుంపును కప్పివేసెను. వారి సంఘములో అగ్ని రగిలెను. దాని మంట భక్తిహీనులను కాల్చివేసెను. హోరేబులో వారు దూడను చేయించుకొనిరి. చూడండి, సింపుల్ గా ఆ నిర్గమకాండంలో ఆ జరిగినటువంటి ఆ భ్రష్టత్వాన్ని కీర్తనకారుడు సింపుల్గా 4 వచనాలు చెప్పేస్తూ అంటున్నటువంటి మాట. హోరేబులో వారు దూడను చేయించుకొనిరి, పోతపోసిన విగ్రహమునకు నమస్కారం చేసిరి. తమ మహిమాస్పదమును గడ్డిమేయు ఎద్దు రూపమునకు మార్చిరి. చూడండి, తమ మహిమాస్పదమును గడ్డిమేయు ఎద్దునకు రూపానికి మార్చారు. వాళ్ళ మహిమకు ఆస్పదం ఎవరు? దేవుడు, తండ్రి అయిన దేవుడు. ఆ మహిమ ఆస్పదం అంటే మహిమకు కారణం ఎవరు? సాక్షాత్తు దేవుడైతే మమ్మల్ని విడిపించింది దేవుడు కాదు, మమ్మలను ఆ చెరలోంచి తీసుకొచ్చిన దేవుడు కాదు, యొర్దానును దాటించింది లేదా ఎర్ర సముద్రాన్ని దాటించింది దేవుడు కాదు. ఇట్లాగా మమ్మల్ని ఈ దూడే దాటించిందని ఎంత అవాచ్యమైనవి చేస్తూ ఉన్నారో అక్కడ అంటున్న మాట ఏంటంటే, పాళెములు, దండు పాళెములో యెహోవాకు మోషేయందును అహరోనందును అసూయపడ్డారు. కొత్త ప్రచారం చేశారు. ఏమని? ఈ మోషే చచ్చిపోయాడు. ఏమైపోయాడు మోషే? వెళ్ళాడు, ఇక రావట్లేదు, చచ్చిపోయాడు. ఇప్పుడు మనకు వీళ్ళు ఏమనుకుంటారు తెలుసండి, ఇంకొంచెం లోతుకు వెళ్ళి ఏమనుకుంటారంటే, ఇశ్రాయేల్ అందరూ మోషేని దేవుడు అనుకునే పరిస్థితికి వచ్చేసింది. ఎప్పుడో చెప్పుకున్నాం మనం, పండితులు కూడా అదే చెప్తారు. మోషే సమాధిని గనుక కనానులో గనక చేసి ఉన్నట్లయితే ఈ రోజున యూదులందరూ కూడా వాళ్ళ దేవుడు యెహోవా దేవుడు కాకుండా మోషే దేవుడు అని పూజించేవారు. అది తెలుసు దేవునికి, ప్రభువుకు తెలుసు. ఎవరిని దేవుడు నియమించి నేను నత్తివాడని ప్రభువా మాట్లాడలేనంటే నేను మాట్లాడతానని పంపించినటువంటి ఆ మోషే నాయకుని ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు కాకూడదని, దేవుడు తానే అని ప్రజలు గుర్తించాలని ఆయన చూస్తూ ఉంటే వాళ్ళు మోషే రాడు, చచ్చిపోయాడు కాబట్టి మాకు దూడం చేయండి. ఇట్లా ఉగ్రత వచ్చిందట. 17వ వచనం చూడండి, ఎంత భూమి నెర విడిచి దాతానుని మింగివేసింది. అది అబీరామును గుంపును ఏం చేసింది? కప్పేసింది, ముంచేసింది. భూమి నెరలవించడం, వాళ్ళందరినీ వేల మంది చచ్చిపోయారు. దేవుని ఉగ్రతను సింపుల్గా ఆలోచించొద్దు. ఎప్పుడు చాలా భయం వేస్తుంది దేవుని ఉగ్రత గురించి ఆలోచిస్తే. దేవునికి కోపం రేపటం అనేది చాలా కష్టతరమైన విషయం. కొందరు అబద్ధాలాడి దేవుని కోపం రేపిన వాళ్ళు, కొందరు ధనాశకు లోబడి కోపం రేపిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో బైబిల్లో. ఆ తర్వాత మనం చూస్తే ప్రపంచం మీద ఇప్పుడు మనం రివర్స్ వెళ్దాం. ఓకే, అట్నుంచి రండి. ఫస్ట్ ఏంటి? పట్టణాల మీద, తర్వాత దేశం మీద, తర్వాత ప్రపంచం మీద, తర్వాత భూమి మీద, అంటే సమాజం మీద. ఇప్పుడు మనం చదివింది ఏంటంటే సమాజం మీద, దండుపాళెము మీద. అంటే ఇశ్రాయేలు ప్రజలందరూ ఒక స్థలం దగ్గర వాళ్ళు డేరాలు వేసుకొని వాళ్ళు ప్రయాణంలో మధ్యలో ఆగేవారు, పాళెం అనేవారు అనమాట. ఆ ప్రాంతాల మీద దేవుని ఉగ్రత ఇప్పుడు
మనుష్యుల మీద కూడా ఉగ్రత, వ్యక్తుల మీద కూడా దేవుని ఉగ్రత కురిపించబడింది, కురిపించబడుతుంది. ఎందులో మినహాయింపు లేదు. ఆనాడు జరిగినట్లుగా ఈనాడు జరగచ్చు, జరుగుతున్నాయి, రేపు కూడా జరుగుతాయి. అందులో ఏ మాత్రం వాయిదా లేదు. ఏ దేశము విశ్వాసఘాతకంగా ఉంటే ఆ దేశం నాశనం అయిపోతుంది అంతే. వ్యక్తుల మీదకు సంఖ్యాకాండము 11వ అధ్యాయము, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 2వ వచనం చూస్తే 1-2 వచనాలు. జనులు మోషేకు మొర్రపెట్టగా, చూడండి ఒకసారి మొదటి వచనం సంఖ్యాకాండం. జనులు ఆయాసమును గూర్చి సణుగుచుండగా, ఆయాసమును గూర్చి సణుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాళములో ఒక కొనను దహింపసాగెను. జనులు మోషేకు మొర్రపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు అగ్ని చల్లారెను. ఇప్పుడు మన సనుగుడు గొణుగుడు చాలాసార్లు, మన చాటుమాటు పాపాలు, ఇవన్నిటినీ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే దేవునికి తెలియవు, దేవుడు చూడడు, దేవుడు వినడు అనుకుంటాం మనం. చాలా అజ్ఞానం అది. సణుగుడు గొణుగుడు దేవుడు విన్నాడట, మొదలు పెట్టేశారంట తగలబెట్టేయటం ఓ పక్క నుంచి. అది చూసి మళ్ళా వచ్చి మోషే దగ్గరికి వచ్చి బతిమలు ఆడుతుంటే మోషే ప్రభువుని అడగటం. ఇదేగా జరిగింది మొత్తం. ఐగుప్తు నుంచి బయటకు వచ్చి ప్రయాణం మొదలైన దగ్గర నుంచి ఇదే జరిగింది. జనులు విసిగించటం, దేవుని మీద సనుక్కోవటం, దేవుని ఉగ్రత రావటం, మోషే వెళ్ళి బతిలాడటం, ఇదే జరుగుతూ వచ్చింది. మరి ఈ రోజున మోషే స్థానంలో ప్రజల యొక్క పక్షంగా దేవుణ్ణి అడిగేటటువంటి సేవకులు చాలామంది ఉన్నారు. దేవుడు ఈ రోజున ప్రవక్తలను, సేవకులను, ఉపదేశకులను, ఉపాధ్యాయులను ఎంతమందినో నియమించారు. తక్కువ ఉన్నారా మోషేలు ఈ రోజుల్లో? చాలామంది మోషేలు ఉన్నారు, చాలామంది అహరోన్లు ఉన్నారు. ప్రజలు సణుగుట గొణుగుట దేవుని మీద తిరుగుబాటు చేయటం మానట్లేదు. మాననంత కాలము విశ్వాసఘాతకులుగా ఆ మాట విన్నారే. ఎందుకు అన్నారు తెలుసండి? ఎంత మేలు పొందినా తిరిగి దేవుని మర్చిపోవటం, ఎంత మేలు పొందినా దేవుని మీద తిరుగుబాటు చేయటం, ఎంత మేలు పొందినా. ప్రపంచంలో ఏ జనాంగం కూడా ఎర్ర సముద్రమును దాటిన దాఖలాలు చరిత్రలో లేవు. వారు మాత్రమే అనుభవించినటువంటి మహా గొప్ప కార్యం ప్రభు వారి జీవితాల్లో చేశారు. కానీ సణుక్కున్నారు, కానీ కొనుక్కున్నారు. ఏమనాలి వీళ్ళని? మనం అంతే, వాళ్ళకేం అతీతులం కాదు, మనం అంతే. ఎన్ని దీవెనలు పొందుతున్నామో, ఎన్ని మేలులు పొందుతున్నామో వాటన్నిటినీ మర్చిపోతున్నాం. ఎవరి మీదకి వస్తుందంటే ఇలాగా వ్యక్తుల మీదకు, వ్యక్తుల మీదకి వస్తుంది, సంఘాల మీదకి వస్తుంది, పట్టణాల మీదకి వస్తుంది, దేశాల మీదకి వస్తుంది, ప్రపంచాల మీదకి కూడా వస్తుంది. ఎక్కడ ఏది మినహాయింపు కాదు. వ్యక్తి మనిషే, సంఘం మనుషులే, పట్టణాలు మనుషులే, సమాజాలు మనుషులే, దేశం ప్రపంచం మనుషులే. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఉగ్రత ఎలా వస్తుందంటే చూడండి 102వ సంకీర్తన. మొదటిది ఉగ్రత ఎవరి మీదకి వస్తుందో చూసాం. ఇప్పుడు ఉగ్రత ఎలా వస్తుందో చూద్దాము. కీర్తనలు 102వ సంకీర్తన 9-11 వచనాల్లో చూస్తే, నీ కోపాగ్నిని బట్టి నీ ఆగ్రహమును బట్టి బూడిదను ఆహారముగా భుజించుచున్నాను, నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొనుచున్నాను. నీవు నన్ను పైకెత్తి పారవేసి ఉన్నావు. నా దినములు సాగిపోయిన నీడను పోలియున్నవి. గడ్డివలే నేను వాడి ఉన్నాను. ఉగ్రత ఎలా వస్తుందంటే అగ్నిలాగా వస్తుంది, లేకపోతే బూడిదలాగా వస్తుంది. బూడిద తింటున్నారంట అంటే అర్థము దీన్ని బట్టి బూడిదని తింటామని కాదు. దేవుడు ఏమన్నారు? తగ్గించుకోండి అన్నారు. తగ్గించుకోవటానికి సూచనగా ఆ రోజుల్లో ఏం చేసేవారు? గోని పట్ట కట్టుకొని విలువైన పట్టు వస్త్రాలు, వజ్రవైడు ఇవన్నీ తీసేసి గోని పట్ట కట్టుకొని ఆ బూడిదను తల మీద పోసుకొని దేవుని సన్నిధిలో అంగలారుస్తూ గుండెలు బాదుకుంటూ
కన్నీరు విడిచి దేవుణ్ణి అడిగేవారు. ఉగ్రత నుంచి తప్పించుకోవటానికి దేవుడిచ్చే మార్గాలు అనేకం. ఉగ్రత ఎలా వస్తుందంటే బూడిదను ఆహారంగా చేసుకునే స్థితి వస్తుంది ఉగ్రత అంటే. మనము యోనా విషయంలో కూడా చూసినప్పుడు ఆ పట్టణంలో ప్రకటించినప్పుడు దూతలు కూడా వచ్చి ప్రకటిస్తే రాజు సహితము, పశువులు సైతము, చంటి బిడ్డలు సైతము వారందరూ ఉపవాసం ఉన్నారట. ఆ తర్వాత యెషయా పుస్తకం 30 అధ్యాయము, ప్రవచన పుస్తకం యెషయా 30:27-28 వచనాల్లో చూస్తే దేవుని ఉగ్రత సొదొమ గొమొర్రా మీదకి అగ్ని గంధకముల్లాగా ఎలా వచ్చిందో ఇదిగో ఇక్కడ అగ్ని జ్వాల వలె వస్తుందట. ఇదిగో కోపముతో మండుచు దట్టముగా లేచు పొగతో కూడినదై యెహోవా నామము దూరము నుండి వచ్చుచున్నది. ఆయన పెదవులు ఉగ్రతతో నిండియున్నవి. ఆయన నాలుక దహించు అగ్ని జ్వాల వలె ఉన్నది. ఆయన ఊపిరి కుతికెల లోతు వచ్చు ప్రవాహమైన నది వలె ఉన్నది. వ్యర్థమైన వాటిని చెదరగొట్టు జల్లెడతో అది జనములను గాలించును. త్రోవ తప్పించు కళ్ళెము జనుల దవడలలో ఉండును. ఎన్ని రకాలుగా ఉగ్రత వస్తుందోనంట, ఎన్ని రకాలుగా వస్తుందో. ఈరోజున నాకేదైనా శ్రమ వచ్చినప్పుడు భరించగలిగిన, ఇంకొంచెం భరించలేనంత, అసలు భరించలేనంత కష్టాలు వస్తున్నప్పుడు చాలా మార్లు మనకున్న మేధస్సును ఉపయోగించి ఈ కష్టం నాకెందుకు వస్తుంది, ఇంత మంచిగా ప్రార్థన చేస్తుంటే, ఇంత సత్యవంతుడిగా ఉంటే ఇంత శ్రమ నాకెందుకు వస్తుంది, ఫలానా వాళ్ళ వల్ల వచ్చింది. ఫస్ట్ థాట్ వచ్చేది ఏంటంటే భార్య భర్త మీద, నీ వల్లే వచ్చింది, భర్త భార్య నీ వల్లే వచ్చింది, పిల్లల వల్లే వచ్చింది, తాత వల్ల వచ్చింది, అమ్మమ్మ వల్ల వచ్చింది, ఫ్రెండ్స్ వల్ల వచ్చింది, ఈ ప్రభుత్వం వల్ల వచ్చింది. ఏ మనిషి కూడా నా అవిధేయత వల్ల, నా అతిక్రమం వల్ల వచ్చిందని లోపలికి తొంగి చూసుకొని ఆలోచించేవాడు ఒక్కడన్నా ఉన్నాడా ఈ లోకంలో? ఈ శ్రమను అనుభవిస్తున్నానంటే దీని వెనుక నా అవిధేయత ఉందేమో నన్ను ఒక్కసారి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థన చేయగలిగితే నీ నుంచి ఆ ఉగ్రతను ప్రభు తొలగిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకని మనము స్వపరీక్ష చేసుకునే విషయంలో వెనకబడిపోతున్నాం? ఎప్పుడు ఎదటవాళ్ళు. ఇక్కడ ఈ వచనాలు ఎప్పుడు మర్చిపోవద్దు. యెషయా పుస్తకంలో 30, 27, 28 వచనాలు గుర్తుపెట్టుకొని అండర్లైన్ చేసుకొని రాసుకోవాలి. ఏ విధంగానైనా రావచ్చు ఉగ్రత. నహూము పుస్తకంలో 1వ అధ్యాయం 6వ వచనంలో చూసినప్పుడు, నహూము పుస్తకం తెరవండి అందరూ. ప్రవచన పుస్తకంలో పాత నిబంధన చివరిలో నహూము పుస్తకంలో 1వ అధ్యాయము 6వ వచనం చూసినప్పుడు, ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు, ఆయన కోపాగ్ని ఎదుట నిలువగలిగిన వాడెవడు, ఆయన కోపము అగ్నివలే పారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. ఏంటివి? ఏమర్థమైంది ఈ వచనంలో? అగ్ని పర్వతాలు పేలి అగ్ని ఏమంటారు, లావా ప్రవహిస్తుంది, అగ్ని ప్రవహిస్తుంది. చాలా దేశాలు ఈ అగ్ని పర్వతాలను ఆనుకొని ఉంటాయి. ఎప్పుడు దినదినగండమే ఆ దేశాల వాళ్ళకి. ఎప్పుడు అవి పొంగి వచ్చి మీద పడి లావా వచ్చేసి వాళ్ళు ముంచేస్తూ ఉంటుంది, వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, మళ్ళీ ఆరేక మళ్ళీ వస్తూ ఉంటారు. అక్కడ జీవించడం అలవాటు అయిపోయింది. వేరే దేశాలకి ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళక్కర్లా, మన వెనకాలే ఉంది అగ్ని పర్వతం. తెలుసా? తెలీదా? మంగళగిరిలో పానకాల స్వామి గుడి అన్నారే, అది అగ్నిపర్వతం. దాన్ని చల్లార్చడం కొరకే వీళ్ళు పానకం పోస్తూ ఉంటారు కొండలో. అది మానేరా? పర్వతాలు పేలటం అదే మరి దేవుని ఉగ్రతకు గుర్తు. జాగ్రత్తగా ఉండాలి. తర్వాత భూమి కంపించటం, భూకంపాలు. మన దేశంలో చాలా మార్లు భూకంపాలు వస్తున్నాయి. నేపాల్ దేశం పేరు భూకంపాలకి. చాలా దేశాల్లో ఇవన్నీ కూడా ఆయన రాకడకు సూచన. రాబోవు ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడంటే, ఈ రోజున దేవుడు కొన్ని వేల మంది ద్వారా మనకు బుద్ధి చెప్తున్నారు, మనకు హెచ్చరిక చేస్తున్నారు. మారు మనసుకు తగిన ఫలాన్ని మనము ఫలించాలి. అందుకనే ఇర్మియా పుస్తకం 10వ అధ్యాయం 10వ వచనం కూడా చూసినప్పుడు భూమి కంపిస్తుంది అంటానికి లేఖనాధారం. భూమి కంపిస్తుంది. ఇర్మియా పుస్తకము, ప్రవచన పుస్తకం
10వ అధ్యాయము 10వ వచనము, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేరు. జనులు ఆయన కోపాన్ని సహించలేరు. ఏమండి, ఆయన కోపం రాదా? మనకు కోపం రాదా? బైబిల్లో రాయబడి ఉంది, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చలేదు. నరునికి ఉండేటటువంటి కోపానికి చాలాసార్లు అర్థం ఉండదు. కొంతమంది కోపోద్రేకాలను, భావోద్రేకాలను అదుపు చేసుకోలేనటువంటి వారిలో కలిగే కోపోద్రేకము అది చాలా జుగుప్సాకరంగా ఉంటుంది. మనము చూడలేము, వినలేము. నీకే అంత కోపం ఉంటే, నీ ఉగ్రతకి అంత కంట్రోల్ తప్పేటట్లుగా నువ్వు ఉంటే దేవుని కోపానికి తాళగలవా? ఈ వచనాలు చదువుతుంటే భయం వేయటం లేదా? నాకు కాదనుకుంటున్నావా? ఒక్కళ్ళకే చెప్తే అంతా ఆయనకే అన్నట్లుగా, అంతా ఆమెకే అన్నట్టు అనుకుంటాము. ఎక్కువ మంది ఉన్నప్పుడు చెప్తే చాలామందికి నాకు కాదు, ఇది వేరే వాళ్ళకి సంబంధించింది, నీకు కాదు, నాకు కాదు, ఎవరికైనా, ప్రపంచం అంతటికి ఇది కావలసిన హెచ్చరిక. చివరిలో 3వది ఏంటది? శిక్ష తప్పదు. భూమి మీద మనము మనుషులుగా మాట్లాడినవి, చూచినవి, చేసినవి ఏదైనా సరే, అవి మంచివైనను సరే, చెడ్డవైనా సరే, దేవుని న్యాయపీఠం ఎదుట మనము నిలవబడవలసిందే. అందుకని యెహెజ్కేలు పుస్తకంలోనే చివరి వచనంగా చదువుకొని ముగించుకుందాం. 23వ అధ్యాయము 5 నుండి 10 వచనాలు. యెహెజ్కేలు ప్రవచన పుస్తకం 23వ అధ్యాయము ఒహోలా 5వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుకుందాం. చదవండి. ఒహోలా నాకు పెండ్లి చేయబడినను వ్యభిచారము చేసి తన విటకాండ్ర మీద బహుగా ఆశ పెట్టుకుని ధూమ్రవర్ణము గల వస్త్రములు ధరించుకొనిన సైన్యాధిపతులను, అధికారులను, అందముగల యవనులను, గుర్రములెక్కు రౌతులను అగు అశ్షూరు వారిని మోహించెను. అది కాముకురాలి రీతిగా అశ్షూరు వారిలో ముఖ్యులగు వారి అందరి ఎదుట తిరుగుచు, వారందరితో వ్యభిచరించుచు, వారు పెట్టుకొనిన విగ్రహములన్నింటినీ పూజించుచు అపవిత్రురాలాయెను. మరియు ఐగుప్తులో నేర్చుకున్న జారత్వమును ఇది మానక ఉండెను. అచ్చటనే దాని యవనమందే పురుషులు దానితో శయనించిరి. దాని చనులను ఆలింగనము చేసిరి. కాముకులై దానితో విశేషముగా వ్యభిచారము చేసిరి. కావున దాని విటికాండ్రకు నేను దానిని అప్పగించి ఉన్నాను. అది మోహించిన అశ్షూరు వారికి దానిని అప్పగించి ఉన్నాను. వీరు దాని మానాఛదనమును తీసిరి. దాని కుమారులను, కుమార్తెలను పట్టుకొని దానిని ఖడ్గము చేత చంపిరి. ఇలాగున ఆమె స్త్రీలలో అపకీర్తి పాలై శిక్ష నొందెను. ఎంత దారుణమైన వ్యభిచార స్వభావం కలిగిన వాళ్ళని గురించి రాస్తున్నాడు. ఆ ఏ దేశమైనా సరే, అది ఎటువంటి దేశం అన్నాడు? విశ్వాసఘాతకమైన దేశం. ఇక్కడ వ్యభిచారముతో కుళ్ళిపోయినటువంటి స్వభావంతో ఉన్న వారి యొక్క అంతాన్ని చెప్తున్నాడు. చివరిలో మరి ఎవరు తప్పించబడతారు ఈ ఉగ్రత నుంచి? తీర్పు తప్పదు, శిక్ష తప్పదు. మరి ఎవరు తప్పించబడతారంటే ఒకటే వచనము, రోమాపత్రిక 8వ అధ్యాయము 1-2 వచనాలు చూచినప్పుడు కంక్లూజన్లో ఒకటే వచనము, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. అదే బాప్తిస్మ యోహాను చాలా చాలా పౌరుషంగా మాట్లాడినటువంటి మాట. సర్ప సంతానమా, రాబోవు ఉగ్రత నుండి తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? బుద్ధి చెప్పిన వాళ్ళు లేరు. చెప్పారు, విన్నారు, చాలామంది వచ్చారు బాప్తిస్మాలకు. మరి ఈ రోజుల్లో దశాబ్దాలుగా, శతాబ్దాలుగా ఆయన రాకడ గురించి విశ్వాసఘాతకంగా బతుకుతున్న దేశాలు, సంఘాలు, వ్యక్తులు, ప్రపంచం వీటిని గురించి హెచ్చరిక చేస్తూ ఉంటే, ఇంకా మారు మనసు పొందకపోతే, ఇంకా బాగుపడకపోతే, ఇంకా మళ్ళుకోకపోతే ఉగ్రత నుంచి ఎవరూ తప్పించలేరు. ఇందా చెప్పారే, దేశం కొరకు, క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే
ఏ దేశమైతే విశ్వాసఘాతకంగా మారు మనస్సు పొందకుండా దేవుని మాటకు లోబడకుండా బతుకుతుందో ఆ దేశంలో నీతిమంతులుగా ఉన్నవారే బతుకుతారట, మిగిలిన వాళ్ళు హింసించబడతారట, ఉగ్రత పాలైపోతారట. భూమి మీద ఎవడైనా బలవంతుడు, పలుకుబడి కలిగిన వాడు, అధికారం కలిగిన వాడు నిన్ను చంపుతానని గనక శపథం చేసి అనౌన్స్మెంట్ చేశాడో, ఎక్కడుంటావు నువ్వు? ఎక్కడుంటారు? ఆమె గారు ఎక్కడుంటారు? బలవంతుడు, శక్తివంతుడు, పరాక్రమం కలిగిన వాడు ఎవడో ఒకడు మన మీద సవాలు విసిరాడు, నేను చంపేస్తానని. ఏదో లోపం, ఏదో జరిగింది. ఎక్కడుంటాం మనం? ఖచ్చితంగా ఫస్ట్ చేసేది ఏంటంటే పోలీసుల దగ్గరికి వెళ్తాం. ఆయన నన్ను చంపేస్తానంటున్నాడు, నన్ను కాపాడండి అని. వీడిని చంపుతానని సవాల్ ఇచ్చిన వాడు పోలీసులు డబ్బులు ఇస్తే వాళ్ళే చంపేస్తారు జైల్లో. మనుషులకే భయపడే నువ్వు దేవునికి భయపడవా? ఇది నా ప్రశ్న. మనుషులకు భయపడే నువ్వు దేవుని ఉగ్రతకు భయపడవా? ఇంకా అదే వ్యసనాలు, ఇంకా అదే దురభ్యాసం, ఇంకా అదే మాటలు, ఇంకా అదే పాపపూరితమైన పాప సహితమైన జీవితం. ఎంతకాలం? ఏమన్నా రూఢిగా ఉందా నీకు మనసులో? దేవుడు రాడు, దేవుని ఉగ్రత రాదు, నన్ను ఇంకా క్షమిస్తాడు అనుకుంటున్నావా? నేను చెప్పానే, నువ్వు అలా అనుకుంటున్నావంటే దేవుని బలానికి కంటే నేను గొప్పవాడిని అనుకుంటున్నట్లు లెక్క. దేవునికి నువ్వు పాఠాలు చెప్పడానికి ఇష్టపడుతున్నట్లు లెక్క. చాలామందిని ప్రార్థన చేయండి అంటే, ప్రభువా నీకే తెలుసు కదా ప్రభువా, నీకే తెలుసు కదా ప్రభువా, ఆ రోజు పలానా రోజు 2025వ సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు రాత్రి 12 గంటలకు నేను నీతో మాట్లాడాను కదా ప్రభువా. ఇట్లా లెక్కలు చెప్తారు దేవునికి. ఇవేమీ కాదు. ప్రభు రాడు అన్ను అంటున్నావంటే దేవుని జ్ఞానం కంటే నీ జ్ఞానము, దేవుని బలాని కంటే నీ బలం గొప్పదని నువ్వు విరవీగుతున్నావు. కాబట్టి దేవుని కుమారుడైన క్రీస్తు వారి రాకడ విషయంలో నువ్వు ప్రిడిక్షన్స్ చేస్తున్నావు, అంచనాలు వేస్తున్నావు. ఏదో జస్ట్ బిలీవ్ ఇన్ హిమ్. ఆయన నమ్ము, అంతే. ఆయన వస్తారు ఖచ్చితంగా. ఎక్కడ చెప్పారు? అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయంలో ఆయన ఆరోహణం అయిపోతున్నారు. పక్కన నిలబడిన వాళ్ళు దూతలు అన్నారంట, ఏమన్నారు? ఈయన ఏ విధంగా ఆరోహణం అవుతున్నారో ఆ విధంగానే ఖచ్చితంగా తిరిగి రావటం ఖాయం. మొదటి రాకడ ఎంత ఖాయమో, కుమారునిగా యేసుక్రీస్తు నామధేయునిగా కన్యమరి గర్భాన పుట్టి పరిశుద్ధుడిగా జీవించి కలువరి శిలువలో బలియాగమై పాపులను విమోచించిన దేవుడు ఏ విధంగా వచ్చాడో, ఏ విధంగా ఆరోహణమయ్యాడో ఆ విధంగానే రావటం ఖాయం. ఆయన రాకడను గూర్చినటువంటి అంచనాలు నువ్వు వేశావో, నువ్వు దేవుని కంటే గొప్పవాడిననే మాటను వ్యక్తపరుస్తున్నట్టు అర్థం. అందుకనే నువ్వు లిమిటెడ్గానే ఉండు. మన జ్ఞానం పరిమితం, దేవుని జ్ఞానం అపరిమితం, అనంతం. ప్రార్థన చేసుకుందాం అందరూ లేచి నిలువబడి. ఒక్కరే తప్పించగలరు నిన్ను ఉగ్రతలోంచి, నన్ను ఉగ్రతలోంచి. ఆయనే. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ప్రార్థన చేసుకుందాం. స్వర్ణ సిస్టర్ గారు మైక్ ఇవ్వడం, ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం స్తోత్రము 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 స్తుతి 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 స్తుతి. కృపాసత్య సంపూర్ణుడా, ప్రేమామయుడా, దయగల రాజా, నీ ఘనమైన నామమునకు మిక్కిలి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనిచున్నాము స్వామి. తండ్రి నాయన, ఇదిగో నాయన ప్రభా తండ్రి దించమని తండ్రి నాయన, ఇదిగో ఇప్పటి వరకు తండ్రి నాయన నీ ఆధీనంలో ఉంచుకొని ఆది నుంచి అంతిమం వరకు ప్రభా నాయన మమ్మల్ని అందరినీ మీరు బలపరిచిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచు నాయన మరొక మారు ప్రభా మేమందరం కలుసుకొని నిన్ను స్తుతించడానికి నీ కృప చూపించమని మా ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు పేరట మిక్కిలి వినయముతో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. సృష్టికర్తయగు తండ్రి ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, వాగ్దానాత్మగా పంపబడిన సత్యస్వరూపయోగు పరిశుద్ధాత్మ దేవుని నిత్య అన్యోన్య సహవాసం కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడయుండి నడిపించి మహిం పొందునుగాక. ఆమేన్. ప్రభువారు